ఆచి చికెన్ మసాలా. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కౌన్సిల్ హాల్కు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఇక చిట్ట చివరగా ప్రజాస్వామ్యమే గెలిచిందని, ప్రజల ఆశీస్సులతో కౌన్సిలర్లుగా గెలుపొందామన్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఇక కాంగ్రెస్ పార్టీ కుట్రలకు, ప్రజాసేవకు దూరంగా ఉన్నామని, ఇక కుటుంబ సభ్యులకు దూరంగా ఇన్ని రోజులు వనవాసంలో తలదాచుకున్న పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన గుడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ మిట్టపల్లి స్థరితలు ఆవేదన వ్యక్తం చేశారు. ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మా కండువాలు కూడా వేసుకుంటే బాగుండేది. టీఆర్ఎస్ కండువా సిపిఐ మమ్మల్ని ఎలా చేయలేదు. ఇలా ప్రజా తీర్పు గెలిచి ఇన్ని రోజులు ఫలించింది. మా తోటి కౌన్సిల్ మాతో ఉండి అందరూ కుటుంబ సభ్యులకు కూడా అందరూ సహకరించారు కాబట్టి ప్రశాంతంగా వేరే పార్టీ వాళ్ళు ప్రలోభించే వాళ్ళకి వెళ్ళలేదు. నెక్స్ట్ మీ సమస్యలు లాస్ట్కి అయితే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ విజయాన్ని? విజయం గెలిచింది, ప్రజా తీర్పు గెలిచింది, సంతోషం. మా సుమనన్న జైలుకి వెళ్ళి, మా నాయకులు జైలుకి వెళ్ళి మా కోసం బాగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రామకృష్ణపూర్ ప్రజలందరూ దూరంగా ఉండి మా కుటుంబాలకు దూరంగా ఉన్నాం. ఈ రోజు సాధించాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.